హాయ్ గైస్, నా పేరు చలిత్తు. అందరికీ ఒక ఇయర్లో వారికి ఇష్టమైన డేస్ ఉంటాయి. కానీ నాకు ఇష్టమైన డేస్ 6 డేస్ ఉన్నాయి ఒక ఇయర్లో. అవేంటంటే, ఫస్ట్ దివాళీ. నేను క్రాకర్స్ కాల్స్తో ఎంజాయ్ చేస్తాను దానికోసం, సో అది నాకు ఇష్టం. సెకండ్ నా బర్త్డే, ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి నన్ను విష్ చేస్తారు. సెకండ్ నేను గిఫ్ట్స్ గురించి కూడా నేను వెయిట్ చేస్తాను. థర్డ్ ఫాదర్స్ డే. అది ఎందుకంటే నేను మా డాడీతో ఆ రోజంతా ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. ఫోర్త్ మా మదర్స్ డే. ఆ రోజు నేను మా అమ్మతో చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. ఫిఫ్త్ క్రిస్మస్. అది ఎందుకంటే శాంటా క్లాస్ ఉంటారు కదా, శాంటా క్లాస్ వచ్చి నాకు గిఫ్ట్స్ ఇస్తారని నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ 6th ఫ్రెండ్షిప్ డే. నేను నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరినీ కలుస్తాను. సెకండ్ వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేస్తాను. సో నాకు ఇష్టం. ఇన్ ఏ ఇయర్ ఈ 6 days నాకు ఇష్టం. ఫ్రెండ్ ఈజ్ ఎ నీడ్ ఇన్ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని ఎప్పుడు అంటారో తెలుసా? తెలీదు. ఓకే, మన హిస్టరీలో నీకు తెలుగు అర్థమవుతుందా? ఓకే, మన హిస్టరీలో 2 వెరైటీ ఆఫ్ ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి. అవేంటంటే సఫల స్నేహం, విఫల స్నేహం. ఏంటి సఫల స్నేహము అంటే ఎవరిదంటే శ్రీకృష్ణ పరమాత్మ సుజాముడు అంటే కుచేలుడు. ఓకే, శ్రీకృష్ణ పరమాత్మ కుచేలుడిది సఫల స్నేహం. శ్రీకృష్ణ పరమాత్మ కుచేలుడు ఒకే గురువు దగ్గర చదువుకున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ డబ్బున్న అబ్బాయి, సుధాముడు అంటే కుచేలుడు పేదవాడు. అర్థమైందా? సో అలా చదువుకున్నప్పుడు చదువు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే కృష్ణ పరమాత్మ మహారాజు అయిపోయాడు. కుచేలుడు కడుబేదవాడు అయిపోయాడు, వెరీ వెరీ పూర్ అయిపోయాడు. అయిపోతే వాళ్ళ వైఫ్ అంది, అంటే తినడానికి భోజనం లేదు, ఏమీ లేదు, చాలా చాలా వరస్ట్ కండిషన్ అయిపోయాడు. అలాంటి కండిషన్లో వాళ్ళ వైఫ్ ఏమందంటే, శ్రీకృష్ణ పరమాత్మ మీ ఫ్రెండ్ కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా మన ప్రాబ్లం చెప్తే సాల్వ్ చేస్తాడేమో కదా అంది. అంటే మొదట్లో రిఫ్యూజ్ చేశాడు, అలా చేయకూడదు, ఫ్రెండ్షిప్ని మిస్యూజ్ చేయకూడదు అని రిఫ్యూజ్ చేశాడు. ఇంకా ఆ బాధని, ఆకలి బాధని తట్టుకోలేక కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేశాడో తెలుసా? కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళేసరికల్లా వాళ్ళు బంట్లు ఉంటారు కదా ముందున, సెక్యూరిటీ గార్డ్స్ నువ్వు కృష్ణుడు ఫ్రెండ్వా, ఆయన అంత గొప్పవాడు, నువ్వు ఇంత పేదవాడివి, నువ్వు ఆయన ఫ్రెండ్ ఎలాగవుతావు అని చెప్పేసి నెట్టేశారు బయటికి. అర్థమైందా? నెట్టేస్తే లేదు, ఏదో విధంగా రిక్వెస్ట్ చేశాడు, మేము ఇద్దరు చదువుకున్నాము, మేము ఫ్రెండ్స్మే, నిజమే, ఏదో మొత్తం కన్విన్స్ చేసి ఒక్కసారి మహారాజు దగ్గరికి వెళ్ళి, కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి, సుధాముడు వచ్చాడని చెప్పండి అని అన్నాడు. అంటే మొత్తానికి వీళ్ళు వెళ్ళి కృష్ణ పరమాత్మ స్వయంగా బయటకు వచ్చి ఈ సుధాముడు అనే కుచేలుడిని తీసుకొని లోపల, కుచేలుడు అంటే బహు పేదవాడు అని అర్థం, వేరే కాదు, ఆయన పేరు సుధాముడు. లోపలికి తీసుకెళ్ళి స్వయంగా మిత్రుడిని ఒక ఉన్నతాసనంలో కూర్చోబెట్టి ఆయన పాదాలు కడిగి, ఓకే, ఆయనకి సఫర్యలు చేసి ఎంతో అనురాగంతో చూశాడు, భోజనం అది అంతా పెట్టి. తర్వాత సుధాముడు కృష్ణ పరమాత్మకి ఇవ్వడం కోసం అటుకులు తీసుకెళ్ళాడు. ఆయన దగ్గర అటుకులే ఉన్నాయి. తీసుకెళ్తే పాపం అది కృష్ణ పరమాత్మకి ఇవ్వడం కోసం చిన్న వర్రీ అవుతుంటే కృష్ణ పరమాత్మ అంతా తెలిసిన ఆయన కదా, దేవుడు కదా, నా కోసం ఏదో తెచ్చావు మిత్రమా, కానీ నాకు ఇవ్వడానికి నువ్వు మొహమాట పడుతున్నావు, ఏంటది అని అడిగి ఏం తీసుకున్నాడు? అటుకులు తీసుకొని ఒక గుప్పుడు నోట్లో వేసుకునే పరమాత్మకి మనం సమర్పించే అటుకులు కావడం చేత సమస్త భోగభాగ్యాలు వచ్చేసాయి. ఓకే, ఇంకొక గుప్పుడు నోట్లో వేసుకుంటే ఏమైంది? మొత్తం సమస్త భువనాలకి హెడ్ అయిపోయాడు. ఇంకో గుప్పుడు నోట్లో వేసుకోబోతున్నాడు. అప్పుడు రుక్మిణీమాత ఆపింది. ఎందుకంటే ఇంకొక గుప్పుడు నోట్లో వేసుకుంటే కృష్ణుడే సమర్పించుకోబడతాడు అనమాట. అర్థమైందా? సో అంత గొప్ప స్నేహం.
అర్థమైందా? సో దాన్ని సుఫల స్నేహము అంటారు. ఏమంటారు? ఓకే. విఫల స్నేహం చెప్తాను. ఏం చెప్తాను? విఫల స్నేహం అంటే ఏంటంటే కర్ణ దుర్యోధనుడిది. ఎవరిది? చరిత్రలో కర్ణుణ్ణి దుర్యోధన్ని కూడా చాలా గొప్ప స్నేహితులుగా చెప్తారు. నిజంగా చాలా గొప్ప స్నేహితులే. కానీ అది లోక వినాశనానికి ఉపయోగపడింది తప్పితే లోకానికి మేలు చేయడం కోసం ఉపయోగపడలేదు. ఇప్పుడు కృష్ణుడు, మన కర్ణుడు సూర్యకుమారుడు. కర్ణుడు ఎవడు? సూర్యకుమారుడు. సహజ కవచ కుండలాలతో, కర్ణ కుండలాలతో పుట్టినోడు. నీకు అర్థమైందా? అత్యంత శక్తిమంతుడు, చాలా చాలా శక్తిమంతుడు. కానీ ఎవరితో స్నేహం చేశాడు? ఒక పరమ దుర్మార్గుడు, ఒక పరమ సెల్ఫిష్ ఫెలో అయినటువంటి దుర్యోధనుడితో స్నేహం చేశాడు. సో ఆ దుర్యోధనుడితో స్నేహం చేయడం వల్ల ఏమైంది? మొత్తం కౌరవ పాండవ యుద్ధం అయింది. ఎన్నో సందర్భాల్లో కర్ణుడికి దుర్యోధనుడు చేస్తుంది రాంగ్ అని తెలిసినా కేవలం మిత్రబంధం వల్ల దాన్ని యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళాడు. నీకు అర్థమైందా? యాక్సెప్ట్ చేసి చేయకూడనివన్నీ చేశాడు. ఎందుకు? ఫ్రెండ్ కోసం. అల్టిమేట్గా ఆయన కూడా చచ్చిపోయాడు. అంటే చరిత్రలో చాలా గొప్పగా నిలవాల్సిన కర్ణుడు దుర్యోధనుడి తాలూకా సహచర్యం వలన చాలా నీచుడిగా మిగిలిపోయాడు. అర్థమైందా? సో దీన్ని విఫల స్నేహము అంటారు. ఏ స్నేహం అంటారు? మీరు సఫల స్నేహితులై ఉండాలి. స్నేహితుడు ఎప్పుడూ కూడా సొసైటీలో ఉత్తముడై ఉండాలి. అర్థమవుతుందా? మంచి స్నేహితుడై ఉండాలి. మంచి స్నేహితుడు ఒక మంచి ఎన్సైక్లోపీడియా. ఓకే. ఆ మంచి స్నేహం కలిగి ఉండడం, మంచి మార్గంలో నడవడం, మంచిగా ఎదగడం, సొసైటీలో మంచిగా ఉన్నతుడిగా ఎదగడం చేయాలి. అర్థమైందా? సో చూస్ చేసుకుంటున్నప్పుడు మనం మంచి స్నేహితుని చూస్ చేసుకోవాలి. మనం చదువుకున్నప్పుడు మనతో కూడా చాలా మంది ఉంటారు. ఓకే. మనం చదువుకున్నప్పుడు స్కూల్లో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. మన ఇంట్లో మనం ఉన్న సరౌండింగ్స్లో మన నీబర్ ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు. ఇప్పుడు మీరు ఆడుకుంటున్న ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళు మీ స్కూల్కి రారు, కానీ వీళ్ళు లోకల్ ఫ్రెండ్స్. స్కూల్కి వెళ్తే స్కూల్ ఫ్రెండ్స్, ట్యూషన్కి వెళ్తే ట్యూషన్ ఫ్రెండ్స్, స్కేటింగ్కి వెళ్తే స్కేటింగ్ ఫ్రెండ్స్, స్విమ్మింగ్కి వెళ్తే స్విమ్మింగ్ ఫ్రెండ్స్. అలాగా ఎక్కడికెక్కడికి ఆ గ్రూప్ ఉంటుంది. ఇప్పుడు జలిత్ ఉన్నాడు అనుకో, జలిత్ అబాకస్ క్లాస్కి వెళ్తాడు, సో అబాకస్ ఫ్రెండ్స్ ఉంటారు. దీపాల్ మీతో వచ్చాడు, సో మీరు ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ. అలాగే ట్యూషన్కి వెళ్తాడు, ట్యూషన్ ఫ్రెండ్స్ ఉన్నారు. లోకల్ ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ ఎంతమందితో మనం ఉన్నా ఒకడినే ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయాలి, ఒకరితోటే కలిసి ఉండాలి. ఓకే. ఆ ఫ్రెండ్కి మనం మంచి ఫ్రెండ్ని చూస్ చేసుకోవాలి. మన ఫ్రెండ్ని చూస్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్లో చాలా డ్రాబ్యాక్స్ కనిపిస్తాయి. మనకి తెలియదు కదా ఆడు ఎలా ఉంటాడో, బట్ మన ఫ్రెండ్స్ అనుకుంటాం, వెళ్ళిన తర్వాత ఆటలో చాలా డ్రాబ్యాక్స్ ఉంటాయి. సో ఆ డ్రాబ్యాక్స్ ఉన్నా సరే, వన్స్ యూ డిసైడెడ్ యాజ్ ఎ ఫ్రెండ్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ హిస్ negatives and positives. Okay, you have to accept his negative sense and follow as a friend as long as you live. అర్థమైందా? అలాగా మంచి స్నేహితులుగా మెలగండి. 2024 friendship day in Boone House. Very nice. Very good. Nice. Very good. Bye.